బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని వద్దరారు వారి పార్ట్నర్స్ కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరో కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది పరిస్థితి ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందం. ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు. ఒక చక్కని వాతావరణం, మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేసాం. వాళ్ళందరికీ కూడా అభినందనీయం. మన కాకినాడ వాసులందరికీ ఇది ఒక వరం. ఇచ్చేదంటే ఒక 2 నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఇంత కష్టపడి చేసినటువంటి వద్దరారు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియపరుస్తారు. కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కులి మనాలి వెళ్తూ ఉంటుంటారు. మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా, మంచు కొండలను తలపించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా, అంటే ఇంచుమించుగా 2-3 నెలల నుంచి కష్టపడుతున్నారు. మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి, కాకినాడ చిన్న నగరమైనా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచు కొండల్లో ఉన్నామా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ని వేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి దీనికి ఈ యొక్క ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి. అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని, ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్రరావు గారికి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని, ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని, ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజారెడ్డి. గత 36 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దాదాపుగా 12 రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన పేరు. ఎందుకంటే ఫస్ట్ జమినీ సర్కస్ నిర్వహించే అనుభవం మాకుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సుమారుగా 12 ఎగ్జిబిషన్